హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, అదేదో కాదు, బీరకాయ కూర అండి. ఒట్టి బీరకాయ కాదు, బీరకాయ పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి బీరకాయ పెసరపప్పు ఫ్రై అనేది. అండ్ ఇంకా ఇది ఎవరైతే బీరకాయ కూర తిన్ను అంటారో వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి చేసి పెట్టనండి. శుభ్రంగా తింటారు, చక్కగా ముక్కలు ఏరడం ఏం లేకుండా చక్కగా తినేస్తారు. చూస్తున్నారు కదా, నేను ముందే పెసరపప్పుని 2 పొంగులు ఉడికించుకున్నానండి. చూసారు కదా, ఇలా నొక్కితే అది మెత్తగా అవ్వాలి. అలా అని మరీ మెత్తగా పప్పు అయిపోయినట్టు అవ్వకూడదండి. మనం గోరుతో నొక్కితే అది చక్కగా విరిగితే చాలండి. అప్పుడు తీసేసి వడకట్టుకున్నాను. అండ్ ఇంకా ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసాను కదండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. వెల్లుల్లిపాయ ఫ్రైలో బాగుంటుంది కదా, మీ ఆప్షనల్ అనమాట, అది మీకు నచ్చితే వేసుకోవచ్చు. అండ్ ఇంకా దానిలోనే మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. సారీ అండి, మా జాన్విత దగ్గుతూ ఉంది, డిస్టర్బెన్స్ వెళ్ళిపోయిందిలేండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ కర్రీ చక్కగా బీరకాయ ముక్కలన్నీ వేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి. దీనిలో నేను ఇంకా సాల్ట్ వేసాను అండ్ ఇంకా పసుపు కూడా వేసాను కదండి. చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఇంకా దీనిలోనే నేను ధనియా పౌడర్ వేసాను అండ్ ఇంకా జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి. వేసుకొని చక్కగా మగ్గబెట్టుకున్నాను. అండ్ ఇంకా కారం వేసానండి. కారం చూసారా, కొంచెం ఎక్కువగానే వేసాను, ఎందుకంటే దీనిలో మనం పెసరపప్పు కూడా వేస్తాం కదా, సో పెసరపప్పు కూడా సరిపడా కారం వేసానండి. అండ్ ఇక్కడ చక్కగా ఉడికించుకోవాలండి. ఆ రోజు మా ఇంట్లో నేను మా వారే ఉన్నాం కదా, సో అందుకని నేను కొంచెం కూర మాత్రమే చేశాను. ఇదైతే మాకు సరిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ టైంలో నేను ఇంకా ఉన్న పెసరపప్పుని వేసేసుకున్నానండి. కూరని చక్కగా పొడి పొడిలాడుతూ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పెసరపప్పు వేసిన తర్వాత చక్కగా నీరంతా ఎగిరిపోయే వరకు చక్కగా ఫ్రై చేయాలండి, పొడి పొడిలాడుతూ ఉండేలాగా. మీకు ఈ బీరకాయ ముక్కలు ఎంత కనపడకూడదు అనుకుంటే, బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత అదే తాలింపులో వేసిన తర్వాత వాటిని తీసేసి సపరేట్గా కొంచెం నీరు అనేది పిండేసి మళ్ళీ తిరగమాతలో వేసేసుకుంటే మీకు ఆ ముక్కలు కూడా పెద్దగా కనిపించవండి. తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ పెసరపప్పు ఫ్రై సూపర్ ఉంటుంది.